దేవునికి స్తోత్రం. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. ప్రియులారా, మనము ఆదికాండము 15వ అధ్యాయంలో 1వ వచనం నుండి 5 వచనాల వరకు ధ్యానం చేశాం. అందులో ఉన్నటువంటి విషయం ఏమనగా, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ప్రియులారా, అబ్రహాముకు దేవుడు బహు సంపాదననిచ్చి ఐశ్వర్యమునిచ్చి అనేక మంది ప్రజలను, అలాగే తనతో కూడా ఉన్నటువంటి ఆస్తిని కూడా దేవుడు అనుగ్రహించాడు. ఇంత ఉన్నప్పటికీ కూడా అబ్రహాముకు ఒక లోటు కనిపిస్తూ ఉంది. ఆ లోటు ఏంటి అంటే, తనకు సంతానము లేదు. శారా గర్భమును యెహోవా మూసివేశాడు. శారా గొడ్రాలుగా పిలువబడుతూ ఉంది. తన సహోదరులకు, సహోదరుల యొక్క కుమారులకు, కుమార్తెలకు గర్భఫలము కలిగింది, కానీ అబ్రాముకు మాత్రం గర్భఫలము లేదు. గర్భఫలము లేక దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, నన్ను ఆశీర్వదించావు, నన్ను గొప్ప చేశావు, నీవు ఏర్పాటు చేసుకున్నావు. నా తండ్రి ఇంటి నుంచి నీవు నన్ను బయటికి తీసుకొచ్చావు. నాకు కావలసిన ఆస్తి అంతయు కూడా నీవు ఇచ్చావు. కానీ అంత ఉన్నప్పటికీ నాకేమి లాభం, నాకు ఏమి ప్రయోజనం చేకూరుతుంది? నేను ఎంత సంపాదించుకున్నప్పటికీ, వెండి బంగారములు, పశువులు, నానా రకాలైనటువంటి ఆస్తి ఉన్నప్పటికీ నాకు ఏమి లాభం ప్రభువా అని దేవునితో అబ్రాహాము మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఇంకా కిందికి వెళ్తే, నాతో కూడా ఉన్నటువంటి ఈ యొక్క పనివాడు నాకు వారసుడవుతాడేమో అని అన్నప్పుడు దేవుడు వెంటనే అబ్రాహాముతో సమాధానం ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, అది మనము 1వ వచనం నుండి 5 వచనాల వరకు చూసాం. లేదు అబ్రాహాము, నీవు ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు, నీవు చింతించాల్సినటువంటి పని లేదు. నీ గర్భవాసిగా పుట్టినవాడు మాత్రమే నీకు వారసుడుగా పిలువబడతాడు అబ్రాహాము అని అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎంతవరకు సమంజసము, ఇది ఎంతవరకు కరెక్టు అని అబ్రాహాము అనుమానంలో ఉన్నాడు. దేవునిపై అనుమానాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. దేవునిపై ఇది నాకు కలుగుతుందో లేదో, నా గర్భఫలము అందుతుందో లేదో, నా కుమారులు పుడతారో లేదో అని ఒక అనుమానముతోనే ఉంటూ దేవునితో ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఏమాత్రము కూడా నీ పనివాడు నీకు వారసుడు కానేరడు, ఎంత మాత్రము నీవు దాన్ని అనుమాన పడాల్సినటువంటి అవసరం లేదు అని దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు అలా మాట్లాడాడు, అబ్రాహామును బయటికి తీసుకొచ్చి, అబ్రాహాము ఒకసారి నువ్వు బయటికి రా, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను చూడు, కింద ఉన్నటువంటి దుమ్ము రేణువులను చూడు, వాటిని ఎవరైతే లెక్కించగలుగుతారో, ఎవరైతే వాటిని చూస్తారో, లెక్క పెట్టగలుగుతారో, అంతకంటే ఎక్కువగా నీకు సంతానాన్ని ఇస్తా. నీ సంతానం ద్వారా వారు అభివృద్ధి చెందుతారు. ఇసుక రేణువుల వలె నీ సంతానము అభివృద్ధి చెందుతుంది అబ్రాహాము అని వాగ్దానం చేసినప్పుడు అబ్రాహాము మనసులో ఒకటి అనుకొని ఉండొచ్చు, అంతమంది ఎందుకు ప్రభువా, నాకు ఒక్కగానొక్క సంతానాన్ని ఇవ్వు చాలు, ఒక్కగానొక్క కుమారుని కానీ కుమార్తెను కానీ ఇవ్వు చాలు అని మనసులో అనుకొని ఉండవచ్చు, మనసులో ఆలోచిస్తూ ఉండవచ్చు. దేవుడు అలాగే మాట్లాడుతూ, ఏమాత్రము నువ్వు సందేహించాల్సిన అవసరం లేదు, నీకు నేను సంతానాన్ని ఇస్తాను. నీ సంతానం ద్వారా ఈ యొక్క ప్రజలు అనేక మంది నీకు ఈ సంతానం ద్వారా, నీ గర్భవాసిగా పుట్టినటువంటి సంతానం ద్వారా బయటకు వస్తారని దేవుడు మాట్లాడాడు. ప్రియులారా, 6వ వచనంలో చూస్తే చాలా విలువైనటువంటి మాట కనిపిస్తూ ఉంది. అబ్రాహాము ఆ మాటను నమ్మెను కనుక అది అతనికి నీతిగా ఎంచబడనని లేఖనాలలో రాయబడి ఉంది. ప్రియులారా, ఎంత అదృష్టం అండి. అబ్రాహాము దేవుని మాటను నమ్మాడు. అంతకుముందు పూర్వము, అయ్యో
నీవు నాకు ఎంత ఆస్తినిస్తేనేమి, నన్ను నీవు ఎంత ఆశీర్వదిస్తేనేమి, నీవు నన్ను ఎంత గొప్ప చేస్తేనేమి, నాకు సంతానము లేదే, వృద్ధాప్యంలో ఉన్నాను, నా భార్య నేను సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, ఎంతోమంది మమ్మల్ని హింసిస్తూ ఉన్నారు, వేదనకు గురి చేస్తూ ఉన్నారు, ఎంతోమంది అవహేళన చేస్తూ ఉన్నారు, అయినను మేము నీపై విశ్వాసము కలిగి ముందుకు సాగుతూ ఉన్నాం అని చెప్పి అబ్రాము మాట్లాడాడు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు అబ్రాముకు నిబంధన అంటే మరి వాగ్దానం చేశాడో అప్పటి నుంచి అబ్రాము ధైర్యం కలిగి ఉన్నాడు, అబ్రాము సంతోషముతో ఉన్నాడు, అబ్రాము దేవునిపై ఆధారపడుతూ ఎదురు చూస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడండి! అది ఆ మాటను అబ్రాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినది అని లేఖనాలలో రాయబడి ఉంది. ప్రియులారా, 6వ వచనంలో చాలా చక్కగా గమనిస్తే ఆ మాట రాయబడి ఉంది. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. కింది 7వ వచనం కనుక వెళ్ళినట్లయితే, మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని నీకిచ్చుటకును కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనిదనని నాకెట్లు తెలియననగా. మరి అబ్రాము మాట్లాడుతూ ఉన్నాడు, కల్దీయుల యొక్క దేశము నుంచి నేను నిన్ను యువతలకి రప్పించినటువంటి దేవుడను నేను మాట్లాడుతూ ఉన్నాను, నేను నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాను, నేను ఏ విధంగా నీకు వాగ్దానం చేశానో ఆ విధంగా నిన్ను హెచ్చిస్తాను, గొప్ప చేస్తాను, అభివృద్ధి చేస్తానని అబ్రాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రాముకు మరల ఒక సందేహం కలిగింది. ఆయన ఏమంటున్నాడంటే, అది దీనిని నేను స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియను ప్రభువా, నాకు గుర్తేమి? నీవు నన్ను అభివృద్ధి చేశావు, నీవు నన్ను హెచ్చించావు, నీవు నన్ను గొప్ప చేశావు, మరి సంతానాన్ని నేను పొందుకుంటానని నాకు ఏదన్నా గుర్తుందా? నేను ఎలా గుర్తుపట్టాలి? ఈ దేశాన్ని నాకు ఇస్తానంటా ఉన్నావు, అది నేను ఎలా గుర్తుపట్టగలను ప్రభువా అని అబ్రాము దేవుణ్ణి అడిగినప్పుడు మరి దేవుడు ఈ విధంగా సమాధానం ఇస్తూ ఉంచినాడు. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మరి పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, పావురపు పిల్లను నా యుద్ధకు తెమ్మని అతనితో చెప్పాను. దేవుడు అబ్రాముతో అన్నాడు, అబ్రాము, నువ్వేమి భయపడాల్సినటువంటి అవసరం లేదు, దిగులు చెందాల్సినటువంటి అవసరము అస్సలే లేదు. నీవు 3 ఏండ్ల ఒక పొట్టేలును, 3 ఏండ్ల పెయ్యను, ఒక పావురమును, ఒక తెల్ల గువ్వను తీసుకుని నా యొద్దకు రా అని దేవుడు మాట్లాడినప్పుడు అబ్రాము ఏం చేశాడంటే వాటిని అతను అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులు అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పినది యావత్తు అబ్రాము చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏదైతే చేయమన్నాడో దానిని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, నిజంగా మన జీవితాలలో అబ్రాము వంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు అబ్రాము లాంటి విశ్వాసము, నమ్మకము మన జీవితంలో దేవుని ఎడల కనబరుస్తామా? అయ్యో, ఇంతకాలం అవుతా ఉంది, ఇంకా దేవుడు మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, గర్భఫలం ఎప్పుడు ఇస్తాడో, ఎప్పుడు ఆయన గర్భద్వారాలు తెరుస్తాడో, మరి ఇస్తాడో లేదో అనేటటువంటి మరి 100 రకాల ప్రశ్నలు, ఆలోచనలు మన మదిలో కలుగుతాయి. బహు వృద్ధాప్యమందు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు అబ్రాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ దేవుని ఎడల నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి ముందుకెళ్తూ ఉన్నప్పుడు మరి అబ్రాము మరి దేవుని నమ్మాడు. ప్రియులారా,